దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కీర్తన గ్రంథం 40వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ లేడు. ఈ మాటలు దావీదు తన జీవిత అనుభవం నుంచి దేవుడు జరిగించిన ఆశ్చర్యక్రియలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. కృతజ్ఞత నిండిన హృదయంతో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు అంటున్నాడు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు వారి పితరుల జీవితం నుంచి తన జీవితం వరకు చూశాడు, విన్నాడు, వాటన్నిటిని అనుభవించాడు. కాబట్టి వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ అవి ఎంతో విస్తారమైనవి ప్రభు అని దేవుని సన్నిధిలో కొనియాడుతున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు కనుకనే ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఐగుప్తు దాసత్వం నుంచి వారిని విడిపించి ఇశ్రాయేలు ప్రజల్ని, అలాగే అరణ్యంలో 40 సంవత్సరాలు మన్నాతో పోషించడం గొప్ప అద్భుతం కాదు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయడం, మారాన్ని మధురంగా చేయడం, బండ నుండి నీళ్ళు ఇవ్వటం, అమాలేకులపై జయమివ్వటం, యోర్దాను ఎగువ నుంచి పారుతున్నటువంటి యోర్దాను నదిని 2 పాయలుగా చేసి 6 నెలలపై నడిపించడం, ఎరుకో గోడల చుట్టూ 7 దినాలు తిరిగి మౌనంగా తిరిగి 7వ రోజున 7 సార్లు తిరిగి దేవుని స్తుతించినప్పుడు ఎరుకో గోడలు కుప్పకూలిపోవటం, హాయిపట్నం జయమివ్వటం, ఇవన్నీ ఆశ్చర్యకార్యాలే. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మా ఎడల నువ్వు జరిగించిన ఆశ్చర్యక్రియలు, ఆ పట్ల మీకున్న తలంపులు బహు విస్తారమైనవి ప్రభు అని దేవుని సన్నిధిలో కొనియాడుతున్నాడు. అవును, మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. తల్లి గర్భం నుంచి పడింది మొదలుకొని నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడో అవి నిజంగా తలంచుకుంటే దేవుని సన్నిధిలో స్తుతించకుండా దావీదులాగా మౌనంగా ఉండలేం. దేవుని సన్నిధిలో దేవుడు చేసిన కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాడు, ఆయన నామాన్ని మహింపరుస్తున్నాడు. ఆయన చేసిన ఆశ్చర్యక్రియలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో, నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నాడు కదా. అలాగే నీ పట్ల ఆయనకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, నీ పట్ల ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. ఇప్పుడు అంటున్నాడు కదా, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదనుకుంటున్నా, అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడు లేడు ప్రభు అంటున్నాడు. మన పట్ల, నీ పట్ల, నా పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి, అవి బహు విస్తారమైనవి అని అంటున్నాడు. అందుకోసం యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రావులు నా త్రావులు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఉన్నతముగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని అంటున్నాడు. మన తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతమైనవి, మన మార్గాల కన్నా ఆయన మార్గాలు ఉన్నతమైనవి. ఆ ఉన్నతమైన ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు నీ పట్ల జరిగించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే జరిగించడానికి దేవుని సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకుంటావా? అలా సమర్పించుకున్నట్లయితే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభువా, నా పట్ల నీకు ఎలాంటి తలంపులు ఉన్నాయో వాటిని జరిగించడానికి నా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను ప్రభువా. నా పట్ల నీకున్న ఆలోచనలు, తలంపులు ఎంతో ఉన్నతమైనవి ప్రభువా.
మీ ఉన్నతమైన ఆలోచనకు నా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పిస్తున్నాను ప్రభుని నువ్వు దేవుని సన్నిధిలో సమర్పించుకున్నట్లయితే నీ జీవితంలో ఒక అపకారాలు చేస్తాడు. కాబట్టి ఆయన తలంపులకు మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఆయన నీ తలంపులు కంటే దేవుని తలంపులు ఉన్నతమైనవని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. కాబట్టి ఉన్నతమైనటువంటి ఆయన తలంపులకు మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఆయన ఆశ్చర్య కార్యాలన్నింటినీ మన ఎడలో చేసినటువంటి కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ పట్ల నా పట్ల ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఆయన ఆశ్చర్యకరుడు. కాబట్టి మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుందాం. మన జీవితంలో కూడా ఉన్నతమైన ఆలోచన జరిగించడానికి దేవుడు ఇష్టపడుతుండగా ఈ సమయంలో ప్రభువుకు సంపూర్ణంగా మనకు అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభువా, మా పట్ల మీకున్న తలంపులు బహు విస్తారమైనవి ప్రభువా. మా ఎడలా జరిగిస్తున్న మీ కార్యాలు ఆశ్చర్యకరమైనవి ప్రభువా. ఆనాడు దావీదు జీవితంలో జరిగించిన కార్యాలే మా ఎడల కూడా ప్రభువా ఇదేనా చేస్తామని నమ్ముతున్నాం ప్రభువా. అయితే మీ ఉన్నతమైన ఆలోచనలకు, మీ ఉన్నతమైన తలంపులకు మా జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాం ప్రభువా. మా ఎడల గొప్ప కార్యాలు జరిగించండి. తద్వారా మీ నామం మా జీవితం ద్వారా మహిమ పొందండి. అటు కృపను నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అతి మిక్కులతో బ్రతిమాలి ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన ఉన్నతమైన తలంపులకు మీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.